మహాభారతం 73వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో జూదంలో రెండవసారి కూడా ఓడిపోయి అరణ్యవాసానికై బయలుదేరారు ద్రౌపదితో పాటుగా పాండవులు. వారు లేని హస్తినలో మేము కూడా ఉండలేమంటూ ప్రజలు కూడా వెనుక నడుస్తారు. కానీ ధర్మరాజు వారికి అనేక రకాలుగా నచ్చచెప్పి వెనక్కు పంపిస్తాడు. బ్రాహ్మణులు మాత్రం ధర్మరాజుకు తగు కారణాలు చెప్పి అతని వెంటనే ఉంటారు. తన వెంట ఉన్న వారందరికీ ఆహార సదుపాయాల్ని కల్పించడానికై సూర్యుణ్ణి ప్రార్థిస్తాడు. సూర్యుడు ప్రత్యక్షం అయి అక్షయ పాత్రను ఇస్తాడు. దానితో ఆహార సమస్య తీరిపోతుంది. అడవిలో ఉన్న పాండవులపై దాడి చేసి వారిని అక్కడే మట్టు పెడదాం అని కర్ణుడు సలహా ఇవ్వగా దుర్యోధనుడు అందుకు సిద్ధమై బయలుదేరుతాడు. ఈ విషయం తెలిసి వ్యాస మహర్షి ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి ఆ పనిని మాన్పించి మార్కండేయ మహర్షిని పంపిస్తాను, అతను వచ్చి నీ కొడుకు బుద్ధి చెప్తాడు అని వెళ్ళిపోతాడు. తర్వాత మార్కండేయ మహర్షి వచ్చి దుర్యోధనునికి జ్ఞానబోధ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ దుర్యోధనుడు అతని మాటలు వినకుండా అవమానించే తీరులో ప్రవర్తిస్తాడు. ఆ మహర్షి అందుకు కోపించి ఇప్పటికి 14వ ఏట పాండవులతో జరిగే యుద్ధంలో భీముడు నీ తొడను విరగగొట్టి నిన్ను చంపుతాడు అని శపిస్తాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. తర్వాత విశ్రాంతి సమయంలో ధృతరాష్ట్రుడు విదురుడిని భీముడు కిమ్మీరుడిని ఎలా చంపాడు, ఎక్కడ చంపాడు, ఈ విషయం కొత్తది, నాకు తెలిసినది కాదు, ఆ వివరం నాకు చెప్పు అని అడిగాడు. అందుకు విదురుడు పాండవులు హస్తినాపురాన్ని వదిలిపెట్టి కామ్యకవనానికి వెళుతున్నప్పుడు ఈ కిమ్మీరుడు అడ్డుపడ్డాడు. అతడు భీకర రాక్షసుడు. మేకుల్లా నిక్కబొడుచుకున్న తల వెంట్రుకలు, ఎర్రని నిప్పుల్లా వెలుగుతున్న పిడికిటి మాత్రంగా ఉన్న కళ్ళు, పెద్ద కోరలు, చేతిలో వెలుగుతున్న కాగడాతో ఉన్నాడు. అతడు పాండవుల ఉనికిని కనిపెట్టి భీకరంగా గర్జించి మాయను ప్రయోగించాడు. అప్పుడు అడవిలోని జంతువులు భయపడి కకావికలమై అడ్డదిడ్డంగా పరిగెత్తాయి. అడవి అంతా కల్లోలం రేగింది. ద్రౌపదీదేవి కిమ్మీరుడిని చూసి మూర్ఛపోయింది. పాండవుల పురోహితుడు మంత్రాలను చదివి ఆ మాయను తొలగించాడు. అప్పుడు కిమ్మీరుడు, నేను బకాసురుని తమ్ముడిని, హిడింబాసురుని మిత్రుణ్ణి, వారిని ఈ భీముడు చంపివేశాడు. ఇప్పుడు ఇతడు నాకు అపనంగా దొరికాడు. 2 గుద్దులతో ఇతడిని పైలోకం పంపిస్తాను అని భీమునిపైకి దూకాడు. ఇద్దరికీ అక్కడ భీకర యుద్ధం జరిగింది. కొద్దిసేపు ముష్టి యుద్ధం చేసుకున్నారు. కొద్దిసేపు పెద్ద వృక్షాలను పీకి కొట్టుకున్నారు. కొద్దిసేపు పెద్ద బండరాళ్లను ఎత్తి విసురుకున్నారు. చివరికి భీముడు అతడిని కింద పడవేసి నడుమును విరగగొట్టి గొంతు గట్టిగా బిగించాడు. అంతటితో కిమ్మీరుని శరీరబలం సడలిపోయి ప్రాణాలు విడిచాడు అని చెప్పాడు విదురుడు. ఇది విని దీర్ఘంగా విచారంగా నిట్టూర్చి దిగులుగా కూర్చునిపోయాడు ధృతరాష్ట్రుడు. ఇక అక్కడ కామ్యకవనంలో పాండవులు ఉన్నారని తెలిసి భోజ, వృష్టి, అందక వంశాలకు చెందిన యాదవరాజులు, పాంచాల రాజకుమారుడు దృష్టద్యుమ్నుడు, ఛేది దేశపు రాజు దుష్టకేతు, కేకయ దేశపు రాజు, వీరంతా పాండవులకు జరిగిన అన్యాయానికి, మోసానికి బాధపడి ఆగ్రహించి ఏదైనా చేయాలి అన్న ఆలోచనతో పాండవులను కలవడానికి వచ్చారు. వారందరికీ పెద్దగా శ్రీకృష్ణుడు ముందుండి వచ్చాడు. కపటం, దుర్మార్గం, దురాశ, క్రూరత్వం గలవాళ్ళు ఆ శకుని, దుర్యోధన, దుశ్శాసనులు. వారి గుణాలే వారి రక్తాన్ని కళ్ళజూస్తాయి. ఎవ్వరినైనా సరే అన్యాయంగా మోసగించి తాము సుఖాలు పొందుతుంటే వారిని శిక్షించాలని సనాతన ధర్మం. అందుకని రాజులారా, మనం పాండవులకు సహాయంగా నిలిచి ఆ దుర్యోధనాదులను చంపి యుధిష్ఠిరుణ్ణి సింహాసనంపై కూర్చోబెడదాం అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు అర్జునుడు, కృష్ణ, సృష్టి స్థితి లయకారకుడివి నీవు. ఈ లోకాన్ని ఉద్ధరించడానికి మనిషిగా మనుషుల కోసం జన్మించిన వాడివి అంటూ శ్రీకృష్ణుడిని చాలాసేపు స్తుతించాడు. తర్వాత ద్రౌపది, పరాత్పర శ్రీకృష్ణ, ఈ లోకంలో చావు పుట్టుకలకు కారణానివి నీవు, ప్రతి కదలికకు కారణానివి నీవు అంటూ శ్రీకృష్ణుణ్ణి రకరకాలుగా కీర్తించి, కృష్ణ, నేను అగ్నిగుండం నుండి జన్మించిన
యాజ్ఞసేనిని, నీకు ఇష్టమైన సోదరిని. నన్ను దుష్ట దుర్యోధనుడు ఏకవస్త్రనై ఉన్న సమయాన నిండు సభలో జుట్టుపట్టి ఈడ్పించాడు, వస్త్రాపహరణం చేయించాడు. గాంధీవం పడితే ఎంతటి వారినైనా హతమార్చే అర్జునుడు, ఎదురులేని వీరుడు భీముడు చూస్తూ ఉన్నారు. మీరు అంతా ఉండగా ఆ దుష్ట దుర్యోధనుడు ఒక్క క్షణం బతికి ఉండకూడదు, కాని అతడు బతికే ఉన్నాడు. ఆ దుర్మార్గులు ఈ భీముణ్ణి చిన్నప్పుడు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చంపాలని చూశారు. ఈ పాండవులను నా అత్త కుంతిని ఎలా లక్క ఇంటిలో కాల్చాలని చూశారు. కృష్ణ, అయినా సమస్త సృష్టికి మూలమైన నువ్వే నా సోదరునివై ఉండగా నాకెందుకు ఇలా జరిగింది? నన్నలా సభలో మానభంగం చేయ ప్రయత్నిస్తున్నప్పుడు నీవు ఏమయ్యావు, ఎక్కడికి వెళ్ళావు అని ఏడుస్తూ అడిగింది ద్రౌపదీదేవి. అప్పుడు శ్రీకృష్ణుడు, యాజ్ఞసేని ద్రౌపది, నిన్ను అవమానించి నీకు ఆగ్రహాన్ని కలిగించిన వారి భార్యలు కూడా నీలాగే ఏడుస్తారు. కొద్ది రోజుల్లోనే అర్జున భీముల యుద్ధకాండకు వారి తలలు తెగి నేలరాలుతాయి. అయినా నీకు అలాంటి అవమానం జరిగిన సమయానికి నేను ద్వారకలో లేను. ఉండి ఉంటే నేనే స్వయంగా వచ్చి జూదం జరగకుండా ఆపి ఉండేవాడిని. కాని ఆ సమయానికి నేను సాల్వునితో యుద్ధం చేస్తూ ఉన్నాను. ఆ సాల్వునికి సౌరభము అని ఒక విమానం ఉంటుంది. అది నగరం అంత పెద్దదిగా ఉంటుంది. ఆ సౌభగ విమానాన్ని, సాల్వుణ్ణి నాశనం చేయ ప్రయత్నిస్తూ ఉన్నాను అని ధర్మరాజు వైపుకు తిరిగి, మయసభలో నీవు రాజసూయ యాగం చేస్తున్నప్పుడు నాకు ఆగ్రాసనం ఇచ్చారని నన్ను శిశుపాలుడు నానా దుర్భాషలాడాడు కదా. అప్పుడు చివరికి నా చక్రంతో అతడి శిరస్సుని ఖండించాను కదా. శిశుపాలుని మరణ వార్తను విన్న ఈ సాల్వుడు నా మిత్రుణ్ణి చంపిన శ్రీకృష్ణుణ్ణి చంపేస్తాను, అతడి ద్వారకను నాశనం చేస్తాను అంటూ ద్వారకపై దాడి చేసి, శ్రీకృష్ణుడు ఎక్కడా, ఆ దూర్తుణ్ణి చంపిగాని వెళ్ళను అంటూ ద్వారకాపురిని చిందరవందర చేస్తూ వాగుతూ తిరిగాడట. నేను మీ నుండి సెలవు తీసుకుని వెళ్ళి ద్వారకను చూసి సాల్వుని అంతు తేల్చడానికి అతడికై వెతుకుతూ తిరిగాను. అతను ఒక భీకరమైన ద్వీపములో తన సౌభక రథముతో పాటుగా ఉన్నాడు. నేను నా పాంచజన్యాన్ని పూరించి అతడిని యుద్ధానికి ఆహ్వానించి అతడిని సంహరించి ద్వారకకు తిరిగి వెళ్ళాను. అప్పుడు తెలిసింది మీకు జరిగిన అన్యాయం గురించి. అందువల్ల సరాసరి అక్కడ నుండి ఇక్కడకు మీ వద్దకు వచ్చాను అంటూ శ్రీకృష్ణుడు ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో తాను రాలేకపోయిన వివరం తెలిపాడు. తర్వాత అంతా దుర్యోధనుడి దుర్మార్గానికి భవిష్యత్తులో తప్పక తగిన శిక్ష పడుతుందని చాలాసేపు ముచ్చటించుకుని, ఆ తర్వాత వస్తున్నప్పుడు తన వెంట తీసుకువచ్చిన అర్జునుడి భార్య తన చెల్లెలు అయిన సుభద్రాదేవిని వెంట తీసుకుని అందరిచేత పూజలు అందుకుని ద్వారకకు వెనుతిరిగాడు శ్రీకృష్ణుడు. ద్రౌపదీదేవి కొడుకులను వెంట తీసుకుని పాంచాల నగరానికి వెనుతిరిగాడు దృష్టద్యుమ్నుడు. శిశుపాలుని కుమారుడు తన భార్య కరేనుమతిని వెంట తీసుకుని తన నగరం శుక్తిమతికి వెనుతిరిగాడు. మిగతా రాజులంతా తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. అంతా వెళ్ళిపోయాక తాము కూడా కామ్యక వనం వదిలి ముందుకు వెళ్లి ద్వైతవనం చేరారు. ఆ వనంలో పుణ్యాత్ములైన అనేక మంది మునులు ఉన్నారని ఆ వనం చేరారు. అక్కడికి ఒకరోజు మార్కండేయ మహర్షి వచ్చాడు. వచ్చి పాండవులను ద్రౌపదిని చూసి నవ్వాడు. మీరు మహాత్ములైన మహర్షులు, మీరిలా మమ్మల్ని చూసి నవ్వారెందుకు? ఇంతవరకు ఎవరు వచ్చినా విచారించి సానుభూతి తెలిపారు అని అడిగాడు యుధిష్ఠరుడు. నేను అహంకారంతో నవ్వలేదు ధర్మరాజా. త్రేతాయుగంలో శ్రీరాముడు తండ్రి ఆజ్ఞపాలనగా ఒక్క ధనస్సును మాత్రమే తీసుకుని అడవికి వెళ్ళాడు. అతను ఋష్యమూక పర్వతం పైన ఉండగా నేను చూశాను. ఆయన ఎంతటి వీరుడంటే అతను కథన రంగంలో నిలబడితే దేవదానవులెవరూ నిలవలేరు. కాని సత్యపాలనకై అడవులు తిరిగాడు. దీనివల్ల మనిషి తాను గొప్ప బలవంతున్నని అహంకరించి ధర్మం తప్పకూడదు అని అర్థమవుతుంది. ఆయనలాగే ఇప్పుడు నీవు కూడా అడవులు పట్టి తిరుగుతున్నావు. నీవు కావాలంటే తక్షణమే కౌరవులను జయించగలవు. కాని నీవు తలకెత్తుకున్న సత్యం ఆ పనిని చేయనివ్వటం లేదు. ఈ సత్యనిష్ట, ఈ ధర్మనిష్టలే ఈ వనవాస అజ్ఞాతవాసాల తర్వాత నిన్ను గెలిపిస్తాయి, హస్తినాపుర సింహాసనంపై కూర్చోబెడతాయి. అందుకని నవ్వాను అన్నాడు మార్కండేయ మహర్షి. ఆ తర్వాత ఆయన వారి నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత బకదాల్బుడు అను ఒక గొప్ప ముని వచ్చి ఈ ద్వైతవనంలో
భృగువు, అంగీరసుడు, వశిష్ఠుడు, కశ్యపుడు, అగస్త్యుడు ఉన్నారు. నీవు వారిని పూజించి సేవించు, వారి వలన నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు. ధర్మరాజు అలాగే అని అలాగే చేశాడు. అలాంటి రోజుల్లో ఒక రోజు ద్రౌపదీదేవి ధర్మరాజుతో, ఎంతటి మృదు మధురమైన మనస్సు కలవారు మీరు, సత్యం పలకటం తప్ప వేరొకటి తెలియని వారు మీరు. మీలాంటి ధర్మాత్ములను కపటంతో ఓడించి అడవులకు పంపించారు. సోదరుల పత్నినని చూడకుండా నన్ను అంతలా అవమానించాడు ఆ దుర్యోధనుడు. అతడిది గుండె కాదు, ఇనుప బండ. అంతఃపురంలో పట్టుపాన్పులపై పడుకోవాల్సిన వారిని అడవుల్లో ముళ్ళ తుప్పల మధ్య పడుకునేలా చేశాడు. ఎన్ని దారుణాలు చేశాడు. అతడు నిరంతరం మీ పట్ల మోసం చేస్తూనే వచ్చాడు, వంచన చేస్తూనే వచ్చాడు, అవమానిస్తూనే వచ్చాడు. కానీ మీరు మాత్రం ఆకాశం అంతటి క్షమాగుణంతో అతడిని క్షమిస్తూ వస్తున్నారు. సముద్రమంతటి మీ సహనం పరమాద్భుతం. మీకు కోపమే లేదు, పౌరుషమే లేదు. కట్టుకున్న భార్యను లోకమంతా చూస్తుండగా మానభంగం చేయాలనుకున్న వాడిపై కోపం లేదు, పౌరుషం రాదు. మీరెంతటి గొప్పవారో కదా. కానీ పౌరుషము పరాక్రమము లేనివాడు క్షత్రియుడు ఎలా అవుతాడు? ఓ ధర్మరాజా, పూర్వం బలిచక్రవర్తి తన తాతగారైన ప్రహ్లాదుడిని కోపం గొప్పదా, క్షమించే గుణం గొప్పదా అని అడిగాడట. దానికి ప్రహ్లాదుడు, ఎల్లప్పుడూ కోపం గాని ఎల్లప్పుడూ క్షమ గాని సరైనది కాదు. సందర్భానికి తగిన దానిని అనుసరించాలి. ఎల్లప్పుడూ క్షమాగుణం కలిగి ఉంటే తన పనివారు, తన సంతానం, తన బంధుజనమే ఎదురు తిరిగి అవమానిస్తారు. అతని భార్యను కూడా ఎత్తుకుపోవాలని చూస్తారు. అలాగే నిరంతరం కోపం కలిగి ఉండేవాడు కూడా లోకానికి హానికారకుడై పతనం అవుతాడు అని చెప్పాడట. మీరు ఇప్పుడు కోపం ప్రదర్శించదగిన సమయం, క్షమను ప్రదర్శించదగిన సమయం కానే కాదు. 1000 చేతుల కార్త వీర్యార్జునుడిని మించిన విలుకాడు అర్జునుడు. 2 చేతులతోనే లోకాన్నంతటినీ పిండి చేయగల బలశాలి భీముడు. చేత కత్తి డాలు పడితే ఎంతటి వారినైనా హతమార్చగలవారు నకుల సహదేవులు, మీ సోదరులు. మీరు ఇలా సంజ్ఞ చేస్తే అలా ప్రళయం సృష్టించి ఆ పాపాత్ముణ్ణి అంతం చేసి హస్తినాపుర సింహాసనంపై మిమ్ములను కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఆవేశంతో చెప్పింది ద్రౌపది. అందుకు ధర్మరాజు, కోపం దుర్మార్గుల లక్షణం, క్షమ ధర్మాత్ముల లక్షణం. నేను ఒక్కనాటికి ధర్మాన్ని వదలను. అందువల్ల కోపాన్ని నా దగ్గరకు రానివ్వను. ఎల్లప్పుడూ క్షమను కలిగి ఉంటాను. ఇలా ఉండని రోజున నిరంతరం కోపం, అసూయ, దురాశ కలిగి ఉండే ఆ దుర్యోధనుడికి నాకు తేడా ఏముంది? కష్టాలు ఎదురయ్యాయని నా క్షమాగుణాన్ని వదిలివేస్తే అవసరం పడినప్పుడల్లా ఒక్కో గుణాన్ని వదిలివేయవలసి వస్తుంది. చివరికి ఏ గుణము లేని అధర్మునిలా నిలబడవలసి ఉంటుంది. ఆ దుర్యోధనుడు నన్ను చంపినా సరే నేను నా ధర్మగుణాన్ని, శాంతగుణాన్ని వదలను. మునులు, మహర్షులు, దేవతలు అంతులేని ధర్మగుణాన్ని, శాంత స్వభావాన్ని కలిగున్నందునే కదా. ఆ దుర్యోధనుడు నన్ను చంపినా సరే నేను నా ధర్మగుణాన్ని, శాంతగుణాన్ని వదలను. మునులు, మహర్షులు, దేవతలు అంతులేని ధర్మగుణాన్ని, శాంత స్వభావాన్ని కలిగి ఉన్నందునే కదా అంత గొప్పవారయ్యారు. మీరు రాజ్యలక్ష్మిని చేపట్టవలసిన క్షత్రియుడు. కాని ఇలాంటి క్షమాగుణం, సరళగుణం, లోకనిందకు భయపడే గుణం, దయాగుణం ఉంటే రాజ్యలక్ష్మి రాదు. పౌరుషం, పరాక్రమం ఉన్నవారి చెంతకు వస్తుంది. మీ సోదరులకు పరాక్రమ పౌరుషాలు పుష్కలంగా ఉన్నాయి, మీకే లేవు. మీ ధర్మగుణం ఎన్ని కష్టాలు తెస్తోంది. నీ బంధుజనాలకు, నీ రాజ్య ప్రజలకు కూడా కష్టాలు తెస్తూ ఉంది. వీరందరినీ రక్షించవలసిన బాధ్యత మీది కాదా? కాని మాకంటే, బంధుజనం కంటే, రాజ్య ప్రజల కంటే ధర్మమే గొప్పది అని మీరంటారని నాకు తెలుసు. మిమ్మల్ని అని ఏం లాభం? దీనికంతటికీ కారణం అయిన భగవంతుడిని అనాలి. సృష్టి, స్థితి, లయకారకుడైన ఆ భగవంతుడు ఇంతటి పుణ్యాత్ములకు, ధర్మాత్ములకు, నీతివంతులకు కష్టాలు ఎందుకు రాసిపెట్టాడు అని. అతను కూడా దుర్బుద్ధి మానవునిలాగా ఏకపక్షంగా సుఖాలు, దుఃఖాలు పంచినట్టనిపిస్తోంది. ఏదైనా శిక్ష పడాలంటే దేవునికే పడాలి అని ఆవేశపడింది ద్రౌపది. ద్రౌపదీదేవి, నీకు జరిగిన దారుణానికి నీవు అలా మాట్లాడడం సహజమే. కాని ధర్మాన్ని నిందించేవారు, ధర్మానికి దూరంగా ఉన్నామనుకునేవారు, ధర్మానికి బదులు వేరే ఏదో ఉండాలనుకునేవారు ఎవరైనా తిరిగి ధర్మపు మూటలోకి రావలసిందే. ఈ మానవ సమూహాలు ఏవైనా ఒక్కటిగా ఈ లోకంలో జీవించాలంటే ఏదో ఒక రూపం ఉండి తీరాలి. అలా
అలా ఉంచేదే ధర్మం. అలాంటి ధర్మాన్ని వదిలి నేను ఎలా ఉండగలను? నేను ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా ధర్మాన్ని పాటిస్తున్నాను. వేదం అలాగే చెప్పింది. ఒక రాజు రాజ్యాన్ని స్థాపించటం ఎంత ముఖ్యమో ధర్మాన్ని స్థాపించటం అంతే ముఖ్యం. మరి నేనే ధర్మ మార్గం వదిలాక లోకానికి ధర్మ మార్గాన నడవమని ఎలా చెప్పగలను? అందుకని ద్రౌపది, నీవు ధర్మాన్ని గాని భగవంతుణ్ణి గాని నిందించకు అన్నాడు ధర్మరాజు. నేను భగవంతుణ్ణి గాని ధర్మాన్ని గాని నిందించలేదు. కాని పల్లెంలో పెట్టిన భోజనాన్ని కలుపుకుని నోటికి అందించాలి కదా, అప్పుడే కదా తినగలిగేది. అది ప్రయత్నం చేయాలి కదా. రాజువై ఉండి రాజ్యలక్ష్మికై ప్రయత్నం చేయమంటున్నాను, అంతేగాని వేరొకటి కాదు. ఇకపై మీ ఇష్టం. రాజ్యం కోసం ప్రయత్నం చేస్తారో ధర్మం కోసం కందమూలాలు తింటూ ఈ అడవుల్లో ముళ్ళల్లో రాళ్లల్లో జీవిస్తారు అని ఊరుకుంది ద్రౌపదీదేవి. ద్రౌపది ధర్మరాజుల మధ్య జరిగిన సంభాషణ ధర్మరాజును మరింత ధర్మానికి అంటుకునేలా చేసింది. కాని అక్కడే ఉండి వారి మాటలు వింటున్న భీమసేనుడిలో మాత్రం ఆగ్రహాన్ని కలిగించాయి. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.